మినిమం ఒక తక్కువలో తక్కువ 50 కోట్లు ఉండొచ్చు. 50 కోట్లు కాదు, నా దగ్గర 5 లక్షలు కూడా లేదు, కానీ 100 కోట్ల ఆత్మధైర్యం నాకు ఉన్నది. నాకు చెప్తున్నా కదా, ఫామ్ హౌస్ లో ఇంటర్నేషనల్ ఎక్కడి నుంచో విదేశాల ఫర్నిచర్ ఉంటుంది. మీరు అండి, విదేశాలు లేదు, స్వదేశం లేదు, బాయ్ అది ఫామ్ హౌస్ కాదు. నేను బాయి కాడ ఏమంటారు, బాయి కాడ ఇల్లు కట్టుకుంటే ఏమంటారు నువ్వు చెప్పు? బాయి కాడ తెలుగులో ఏమంటారు? బాయి కాడ దొడి కాడ ఇల్లు అంటారు, బాయి కాడ ఇల్లు అంటారు. దానికని అంత లేదు, నాకు ఇష్టం అని చెప్పేసి 100% చెప్తున్నాను. నాకు 20 ఎకరాలు ఉంది, చిన్న ఇల్లు ఉంది, నియోజకవర్గం సెంటర్ అవుతుంది అని చెప్పేసి నేను అక్కడ కట్టుకున్నా. నేను ఆన్నే ఉంటా, వ్యవసాయం చేసుకుంటారు, మా ఫ్యామిలీ ఉంటా, అంత నాది అగ్రికల్చర్ బేస్డ్ వ్యవసాయం. నాకు ఏం వందలు ఇంకోటి ఏం లేదు. నా దగ్గర పైసలు ఉంటే కూడా నాకు దాచుకోవడం తెలియదు. పైసలు ఉన్నది అనుకో, 2009లో జై తెలంగాణ సినిమా తీసిన, తుపాకి రామడి తీసిన, సినిమాలు పెట్టుకుంటా, ఈ ప్రోగ్రామ్ క్యాసెట్లు తప్ప నాకు అంత పెద్దగా అవసరం కూడా లేదు. ఏం చేసుకుంటే ఏమీ లేదు. రసమై ఉన్నాడు, మళ్ళీ ఉంటాడు గంతే. ఈ సంపాదనలు గింపాలు నాకు తెలియదు వాస్తవంగా. ఎలక్షన్ లో పెట్టుకోలేదా 10 కోట్లు 20 కోట్లు? ఇక ఎన్ని పెట్టినాం అనేది అది కామన్ కదా. నేను దాని గురించి మాకు పెట్టి అంత సారే చూసుకుంటాడు. మాకు మంచి అయినా చెడు అయినా భూ అయినా ఏదైనా పార్టీ ఆయనే సారు. నేను చెప్తున్నాను కదా, మేము మా కుటుంబ సభ్యులము, మా మంచిని చెడు పోషణ అంతా కూడా సారే చూసుకుంటాం. ఒక విషయం చెప్పండి, మీరు అన్నారు కదా ఇప్పుడు అన్ని దొరల పార్టీలే ఉన్నాయి. ఇక మనం ఓపెన్ గా మాట్లాడితే అన్ని వాళ్ళకి సంబంధించిన పార్టీలే ఉన్నాయి. మీ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా అధ్యక్షులు అధికారము వాళ్ళ చేతిలోనే ఉంది. రసమై ఎంత అందులో? రేపు పొద్దున రసమై కాకుండా ఇంకొక రోజున వచ్చి నేను పెట్టుకుంటే 30 కోట్లు అంటే అటుపోతుంది టికెట్. రసమై ఏం జెండా ఎత్తుకొని, రసమై ఏమి ఆయన ఆకాశం. నీకు 2 విషయాలే, ప్రజలకు నచ్చినప్పుడు పైసలు పనిచేయి, గుర్తుపెట్టుకోండి. ప్రజలకు నచ్చినప్పుడు పైసలు పనిచేయి. ఒక సిస్టమ్ ఉంటుంది, ఇస్తే ఇస్తారు కావచ్చు, అవసరాలు ఉంటాయి కావచ్చు, ఇంకో రకమైనటువంటి అది ఉంటుంది కావచ్చు. దాన్ని మనం ఎట్లా అనుకుంటాం చెప్పు? పార్టీలో చెప్పిన పని చేయాలి. మనకి ఏదైనా అభిప్రాయం ఉంటే చెప్పాలి. దానిలో అప్పుడున్నటువంటి అవసరాలు బట్టి, అవసరాలు ఏర్పడడాన్ని బట్టి రాజకీయాలన్నీ మారుతూ ఉంటాయి. మీరు మాత్రం చూడలేదా? ఇప్పుడు అందులో వివేక్ గారు ఉన్నారు, బీజేపీలో ఉండే, లాస్ట్ నాడు అక్కడ పనిచేసిన కాంగ్రెస్ కాదని కండవ కప్పలేదా? ఇంకోళ్ళు గెలవలేదా? రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉండే, టక్కన వచ్చి ఏయంగానే ఆయన కాలేదా? ఇంతెందుకు రేవంత్ రెడ్డి గారే, ఎవరు అవసరం లేదు మనకు. ఏ పార్టీలో ఉన్నాడు? వీడు ఎప్పుడు సుందో కొట్లాడుతారు. 40-50 సంవత్సరాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్ద మనుషులు అయిన కాందానికి ప్రతిపక్షంలో బట్టి ఉండే ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా వచ్చి కొట్టుకొని పోయి కూర్చోలేదా? కాబట్టి రాజకీయాలు అనేటివి మార్పులు సహజము, అనివార్యము. అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతూ ఉంటాయి. దాన్ని మనం ఏం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు మీరు గుర్తించిన కళాకారులను మేము గుర్తించినామని ఒక 9 మందికి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని కొన్ని ఇచ్చి సత్కరించే అనుకుంటున్నట్టు ప్రకటన జారీ చేశారు. నేను ఏం చూడట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆయన ఏమనుకున్నారు? ఇలా గద్దర్ అన్న పేరు మీద బిజినెస్ చేస్తూ ఉన్నారు. గద్దర్ అన్న జీవితం అంతా ఇందిరాగాంధీకి, కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ఓడో నీ కబడని తెలిసిపోయే కాంగ్రెస్ వామ్మో ఓసో అని అన్నప్పుడు మా గద్దరాన్ని ఇట్లా బట్టి ఎగురలేదా మా వెనక? నేను ఏం చెప్తా ఉన్నా, చివరిలో ఏం చేశారు? వాళ్ళకు ఎవరు లేరు, మొత్తం కళాకారులు అన్నీ ఎక్కిపెట్టిన గలలే కదా. వాళ్ళు ఇస్తారన్న తెలంగాణ వెనకకి తీసుకుపోయినప్పటి నుంచి అది సురువు అయిపోయింది కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇలా అవార్డులు అనేటివి, అంతకుముందు కాలేజ్ అవార్డు ఇవ్వలేదా కేసీఆర్? 580 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదా కేసీఆర్? అవతరణ దినోత్సవంలో కళాకారులను సన్మాని గౌరవించుకుంటలేమా? 1,00,000 పదాలు ఇచ్చుకుంటా. కొత్తగా ఈయన ఏదో పెట్టుకొని ఆయనకు అనుకూలంగా ఇంటర్నల్ గా పాటలు రాసిర్రు కాంగ్రెస్ కు. ఇంటర్నల్ గా వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ ప్రజా కౌలు 100% 9 మంది కౌలు కారు కదా. పాపం యాదగిరి సారు గొప్పోడు. ఆయన మేమేమన్నా పాప యాదగిరి సారు పైసలు కోటి కాదే, ఆయన నిర్మించినటువంటి దండం పెడితే చాలు. ఎవరు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి జోహార్ అంటే చాలు. అవి 100,000 కోట్లు, వెలకట్టలేని 1,000 కోట్లు యాదగిరి సార్కు. మిగతా వాళ్ళు 2-3 జర్నలిస్టులు కళాకారులు ఎవరు? అశోక్ తేజ, జయరాజు, అందశ్రీ, గూడ అంజనకు మనం అవతరణ దినోత్సవంలో కూడా మనము ఇంత ₹1,00,00,000 ఇవ్వకపోవచ్చు, కానీ ఆయనను కూడా గౌరవించుకున్నాము. కాలోజ్ అవార్డు వెంకన్నకు వచ్చింది, కాలోజ్ అవార్డు జయరాజానికి వచ్చింది, వీళ్ళందరికీ కూడా వచ్చినాయి కదా. వీళ్ళందరికీ ఇంటర్నల్గా అందశ్రీ గారు ఇంటర్నల్గా వీళ్ళు పాటలు రాశారు కాబట్టి ఈ విధంగానన్నా వాళ్ళకు రుణం తీసుకోవాలని చేసే ప్రయత్నం తప్ప మస్తు మంది రాసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మస్తు మంది పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు. కొత్త పోరగాళ్ళు అయితే అసలు బీభత్సం అనేటువంటి పాటలు రాసిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఎవరున్నారు దానిలో? ఎవరైతే ఆయనకు అనుకూలంగా కచేరీల పాటలు ఎవరైతే పాడుతున్నారో, కచేరీల కవిత్వం ఎవరు రాస్తారో వాళ్ళకి ఇచ్చుకొని దానిలో తప్పే ఉన్నది. ఇంకా 100 మందికి ఇచ్చుకొని మేమేం మళ్ళీ మాకు తోచినంత వరకు గౌరవించుకున్నాం. మాకు తోచినంత మందికి కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, తప్పులేదు. నువ్వు ఇంకొక 1000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వి, ఇంకో 1000 మందికి అవార్డులు ఇవ్వి, దాంట్లో ఏమున్నది దాంట్లో? కాబట్టి రసమైన బాగా టార్గెట్ చేస్తుంటారు కదా. చేస్తారే, చేతగానోడు చేసే పని, చేతగానోడు చేసే